మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17న శ్రీరామ నవమి. ఈ ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకుపై దీపం పెడితే మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇంటిలో అన్ని శుభాలు జరుగుతాయి. ఏ కార్యం తలపెట్టినా అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శ్రీరామ నవమి రోజు ఈ ఆకుపై దీపం పెట్టి మీరు ఏం కోరుకున్నా అవి నెరవేరుతాయి. దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతూ ఉన్నా, పిల్లలు అభివృద్ధిలోనికి రావటం లేదని బాధపడుతూ ఉన్నా, శత్రు భయము, ఆస్తి గొడవలు ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా శ్రీరామ నవమి రోజు ఈ ఆకుపై దీపం పెట్టండి. మరి శ్రీరామ నవమి రోజు ఏ ఆకుపై దీపం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నము 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమనుగాను పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకము, వడపప్పు, కమలాకాయలు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణము వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయనమును పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక ఈరోజు అంటే శ్రీరామ నవమి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుపై దీపం పెడితే మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. మరి శ్రీరామ నవమి రోజు ఏ ఆకుపై దీపం పెట్టాలో తెలుసుకునే ముందు హనుమంతుడికి సీతాదేవి చెప్పిన నీతి కథను విందాము. మా వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలు. రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలి అని తెలిపితే, మహాభారతం మనిషిలోని మంచి చెడుల వివక్షణ నేర్పుతుంది. ఈరోజు రావణ సంహారం తర్వాత అశోకవనంలోని సీత వద్దకు వెళ్ళిన హనుమంతుడికి సీతాదేవి అపకారికి కూడా ఉపకారము చేయటమే ధర్మం గురించి చెప్పిన చక్కటి నీతి కథ ఇది. రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. అమ్మ, ఇకపై ఈ లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగినది. మీరు ఇక్కడి నుండి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్ములను ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి, హనుమా, నీకు ఒక కథ చెబుతా విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవి గుండా వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఆకలిగున్న ఓ పులి తన పైకి రాబోగా తన ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు పెడతాడు. పులి కూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి ఉన్న కొమ్మలో ఓ ఎలుగుబంటి ఉంటుంది. అది చూసిన పులి, ఇదిగో మిత్రమా, ఆ మనిషిని కిందికి తోసేయ్, తినేసి వెళ్ళిపోతాను అంటుంది. వెంటనే ఎలుగుబంటి, ఇతడు నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు, అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను ఇతన్ని రక్షిస్తాను, కానీ కీడు చేయను అనటంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దెక్కపోడా అంటూ ఎదురు చూస్తుంది.
రాత్రి అవుతుంది. ఎలుగుబంటి గాఢ నిద్రలో ఉంది. కానీ మనిషికి ప్రాణభయం ఒకటి ఉంది కాబట్టి చూసి చూడనట్టు కిందనున్న పులి వైపు చూస్తాడు. పులి మెల్లగా ఇలా అంటుంది, ఇదిగో ఓ మనిషి, నీకో గొప్ప అవకాశం. పైన నిద్రలో ఉన్న ఆ ఎలుగుబంటిని తోసే, నేను నా ఆకలి తీర్చుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. అయితే మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగుబంటును తోసేస్తాడు. వెంటనే మేలుకుని ఎలుగుబంటి వేరొక కొమ్మను ఆనుకుని కింద పడకుండా ఆపుకుంటుంది. అప్పుడు పులి ఎలుగుబంటితో ఇలా అంటుంది, చూసావా ఈ మనిషి బుద్ధి, ఇప్పటికైనా వాణ్ణి తోసే, నేను తిని వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది, చూడు మిత్రమా, ఇతడు నన్ను ఆశ్రయించాడు. ఇతడిని రక్షించటం, అపకారికి కూడా ఉపకారము చేయటమే ధర్మం అంటూ అనటంతో ఇక లాభం లేదని పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కనుక హనుమ, మనకు వీరు అపకారము తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులైన ఈ జాతికి హాని చేయటం అనవసరం, అధర్మం కూడాను అనడంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు. శత్రువుల్లో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదన్నది సీతమ్మ మాట. ఇక శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పటాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమ్మిదను తీసుకోండి, లేదా రోజు మీరు దీపం పెట్టి ప్రమ్మిద అయినా పర్వాలేదు. ప్రమ్మిదకు చక్కగా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి. ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడిన మంచి ఆకును ఇంటికి తీసుకుని రండి. ఆ రావి ఆకును పసుపు నీటితో శుభ్రం చేసి సింధూరంతో శ్రీరామ అని ఆకుపై రాయాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాములవారి పటం దగ్గర పెట్టి దానిపై ప్రమిదను పెట్టి నూనె పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. మీరు 2 ప్రమిదలలో దీపం పెట్టినట్లు అయితే 2 రావి ఆకులను తెచ్చుకోవాలి. నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి. ఇలా రావి ఆకుపై శ్రీరామ అని రాసి దీపం వెలిగిస్తే మీకు ఇక తిరుగుండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అంతేకాదు ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చింది. బుధవారం రోజు రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ దీపం ఇంట్లో వెలిగించటం వల్ల శాపం, దోషం, కర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ రావి ఆకుపై మీరు ప్రమ్మిదను అంటే మట్టి ప్రమ్మిదను పెట్టి దీపం వెలిగించినట్లయితే ఆ ప్రమ్మిదలో 2 వత్తులు వేయాలి, విడివిడిగా వేయాలి. పూజలో మట్టి ప్రమ్మిదలు ఉపయోగించటం చాలా మంచిది. ఇలా శ్రీరామనవమి రోజు రావి ఆకుపై దీపం పెట్టి మనసారా శ్రీరాముల వారిని పూజిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకు లేని పక్షంలో తమలపాకుపై కూడా ఈ విధంగా దీపం పెట్టుకోవచ్చు. ఒక మంచి తమలపాకును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా శుద్ధి చేసి శ్రీరామ అని రాసి ఆకుపై ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ఇలా శ్రీరామనవమి రోజు రావి లేదా తమలపాకుపై దీపం పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకుపై దీపం వెలిగించి సర్వ సంపదలను పొందండి, ఆనందంగా జీవించండి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామ దేవాలయం దర్శించుకోవటం మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే దేవాలయాలలో పంచామృతంతో అభిషేకము, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటంతో పాటు సకల సంపదలు చేకూరతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథ, వ్రతములను ఆచరించటం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించటం చేయాలి. శ్రీరాముడు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుల పాత్రధారులు రథంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా పాటించవలసిన శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రానే
ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. పూజ పూర్తయిపోయిన తర్వాత అన్నదానము, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీరామ నవమి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ ఒక్క ఆకును తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. గంటలో మీ శరీరంలోని దరిద్రం వదిలిపోతుంది. అలాగే ప్రతి శ్రీరామ నవమి రోజు తప్పక ఇది తినాలని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇలా తినటం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది, మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీరామ నవమి రోజు ప్రతి ఒక్కరూ కొన్ని తులసి ఆకులను రాములవారి ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు తులసి ఆకులు తినటం వలన శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ తులసి ఆకులను నీటిలో వేసి పచ్చకర్పూరం కూడా వేసి తులసి తీర్థాన్ని తయారు చేసుకుని ఆ తులసి తీర్థంతో పాటు ఈ ఆకులను కూడా సేవించినట్లయితే 1 గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ శ్రీరామ నవమి రోజు తప్పనిసరిగా అందరూ కలిసి ఆకును తినండి. తులసి ఆకులను కుటుంబం మొత్తం కూడా తినండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.